యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను. ఉదయకాలం సమయం నుంచి ఈ సమయం వరకు దేవుడు మనల్ని అందరం కాచి కాపాడినందుకు, మనందరం సజీవ లెక్కలో ఉంచినందుకు దేవాది దేవుడికి కోట్లాది కోట్ల వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నా తండ్రి ప్రభా, నా తండ్రి ఈ సమయాన్ని నా తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. ఉదయం వేళ సమయం నుంచి నా తండ్రి ప్రభా, ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్ళి ఉన్నారు నాయన, బిడ్డలందరినీ గృహాలకి నడిపించినందుకు మీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఇంకా రాని వారు ఎంతమంది ఉన్నారో నాన్న, వాళ్ళందరూ కూడా నాన్న నీ కృపా కాపుదల తోడుగా ఉంచి క్షేమంగా గృహాలు చేరడానికి సహాయం దయచండి ప్రభా. మన తండ్రి ప్రభా, ఏ బిడ్డతోటి మీరు ఏది మాట్లాడాలనుకుంటున్నారు నాయన వాళ్ళకి అర్థమవుతాడు తెలియపరచండి. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నా తండ్రి ప్రభా, నా తండ్రి మాట్లాడేవాడు నువ్వే కాబట్టి నేను బిడ్డలందరిని దీవించండి, ఆశీర్వదించండి. నా మన మహిమకరంగా నా తండ్రి ఆ బిడ్డలందరినీ నీ కృపలో భద్రపరిచి దాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నా తండ్రి, ఈ రాత్రి వేళ సమయంలో మీరు ఇచ్చిన వాక్యం ద్వారా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అయ్యా నా తండ్రి ప్రభా, మా పెదవుల్ని స్థిరమైన బోరగా వాడబడండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. నా తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం నాయన. ప్రియ సహోదరులారా, మీ అందరికీ రాత్రి వేళ సమయంలో దేవుడు ఒక వాక్యం ద్వారా మీకు బయలుపరుస్తున్నాడు. ఏమనంటే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ద్వారా, యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని చెప్తున్నాడు. దావీదు గారు ఇట్లా చెప్తున్నారు. ఏమనంటే యెహోవా దగ్గర నేను మోకరించి వెళ్ళినప్పుడు ఆయన దగ్గర నిద్రపోయి మళ్ళీ మేలుకొని వచ్చానని చెప్తున్నాడు. అదేంటంటే నిద్రపోవటం అంటే మన కళ్ళు మూసుకొని నిద్రపోవటం కాదు, దేవుడి సన్నిధిలో ప్రశాంతంగా ఆయన భారం అంతా దేవుడి మీద వదిలేసి ప్రశాంతంగా ఉన్నాడంట. అది నిద్రపోవటం. మేలుకున్నానంటే ఆ భారం అంతా ఆయన మీద వదిలేసి వచ్చేసాడంట. అది మేలుకోవటం అనేది. ఎంత భారం ఉన్నప్పటికీ, మన గుండెల మీద ఎంత భారం ఉన్నప్పటికీ దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రభువా నాకు ఇది సహాయం చేయవా అని చెప్పనని మనము భారంగా అడిగినప్పుడు దేవుడు మనకి జవాబిస్తాడంట. ఎలాగంటే, నీ భారం నా మీద మోపేసేయి, నువ్వు ప్రశాంతంగా నిద్రపో, మెలకుగా ఉండు, నువ్వు వాక్యంలో ఎలా జీవించాలో ఎలా ఉండాలో తెలుసుకో అని చెప్తున్నాడు దేవుడు. మరి అది మెలకువటంటే ఆయన దేవుని దగ్గర లోతైన మర్మాలు తెలుసుకొని ప్రభు సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలా, ఎలా ఉండాలా, ఎలా నడవడికి ఉండాలా, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, లోకంలో ఉన్నప్పుడు ఎట్లాగ ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లాగ ఉండాలి, అన్ని జ్ఞానం కలిగి జీవించమని మెలకువతోటి ఉండమని చెప్పానని పంపించాడు దేవుడి సన్నిధిలో నుంచి దావీదు గారికి ఆ మాట చెప్పాడు అనమాట. మరి కీర్తన గ్రంథంలో 29వ అధ్యాయం 11వ వచనం ద్వారా, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించును అని చెప్తున్నాడు. చూసారా ఎంత బలమైన ఆశీర్వాదం మనకు దేవుడు ఇచ్చాడు. తన ప్రజల్ని ఎప్పటికీ ఎడబాడంట, ఎడబాయడంట. అసలుకి తన ప్రజలకు నమ్మకంగా బిడ్డలకి బలం ఇస్తాడంట. దేన్నైతే మనం కోల్పోతున్నామో వాటన్నిటిలో మనకి బలమును అనుగ్రహించి మనకి సమాధానాన్ని కూడా కలుగజేస్తాడంట, ఆశీర్వదిస్తాడంట, అన్నిట్లో ఆశీర్వదిస్తాడంట. మన చేతి పనులు ఎన్ని రకాల పనులు చేసుకుంటాం, అన్ని రకాల పనులు మనం అనుకున్నది ఒకటైతే ఇంకా మనకి మంచి జ్ఞానాన్ని దయచేసి, జ్ఞాపశక్తిని దయచేసి, మనకి ఇంకా మంచి మేలులు మనకి తెలియని ఆ దేవుడికి ఇష్టం లేని మనం చేయాలనుకున్న అది మనకు చెడు జరుగుతుందంటే దేవుడు ఆ పని జరగనివ్వడు. ఎందుకంటే నా బిడ్డ బాధపడిద్ది తర్వాత ముందు మనం సంతోషిస్తాం, కానీ మనం చేయాలనుకున్న పనిలో కానీ దేవుడి చిత్తం లేనిది మనం చేసామంటే ఆ పనులు ఎలాగుంటాయి అంటే తర్వాత భయంకరంగా మారుతాయి. నష్టమే రావచ్చు, విపరీతమైన నష్టమే రావచ్చు. అది ఎట్లాగంటే మన మనసులో కూడా ఆ తలంపు అనేది రాకూడదు. కానీ దేవుడు ఒక ప్రణాళిక అనేది మన పట్ల ఉంటుంది కాబట్టి ఆయన ఆశీర్వాదాలన్నీ మన పట్ల ఉంటేనే మనం చేయగలుగుతాం. ఏదైనా సరే ఆయన ఈ ఆశీర్వాదం లేనిది మనం ఏదన్నా మన పని చేసినా అది మనకు మంచిది కాదు అనుకున్నప్పుడు దేవుడు ఆపేస్తాడు. దాన్ని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రభా మరి ఇది నీ చిత్తం అయితే మాకు సహాయం చేయండి ప్రభా అని చెప్పనని మనం అడిగి చేస్తే దాంట్లో ఆయన చిత్తం మనం అనుకున్న దాని మీద ఇంకా రెట్టింపు చేసి చాలా అంటే చాలా రెట్టింపు చేసిస్తాడనమాట. ఏ పని అయితే మనకి మంచిగా ఉంటుందో ఆ పనిలో
ఆయన కృప మనకు తోడుండి ఆయన ఆశీర్వాదాలు మన మీద అభిషేకిస్తాడనమాట. ఆ పనిలో మనం ఎంత అంటే అసలు మనం ఊహించుకోలేమండి. మనం ఊహించలేనంతగా ఇస్తాడు దేవుడు. ఊహించలేనంత దేవుడు ఇస్తాడనమాట. మనం అనుకున్నది ఒక పని కానీ 10 పనులుగా మనకి ఆశీర్వాదిస్తాడు దేవుడు. అదే చెప్తున్నాడు మరి యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. మరి యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును అని చెప్తున్నారు దావీదు గారు. మరి యెహోవా సన్నిధిలో ఇంతగా ఆధారము ఆయన కావున ఆయన ఆధారం మీద మనం జీవిస్తేనే మనకు కావాల్సినవన్నీ దేవుడు ఇస్తాడు. ప్రభా ఈ పనికి ముందుకు వెళ్తున్నామయ్యా, మాకైతే తెలియదు, ఇది నీ చిత్తం అయితే మాకు జరిగించు ప్రభా అని చెప్పని మనం అడిగితే అది మనకు మంచిదైతే దేవుడు అనుగ్రహిస్తాడు. మంచిది కాని పని మనం 10 పనులు చేసినా కూడా అది ఆపేస్తాడనమాట. యేసయ్య నమ్మిన వారిని ఎప్పుడు ద్రోహం చేయడు. ఎందుకంటే ఆ బిడ్డలకి ఏది మంచో ఏది చెడో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన మనకు తోడుండి మనకి ఆ బిడ్డకి అది ఇస్తే మంచి జరుగుతుంది అని చెప్పనని ఆ మంచిలోనే నడిపిస్తాడు. మనం పైకి చూసేదాన్నే మనం అనుకుంటాం కానీ దేవుడు లోపల మనకు తెలియనివి చాలా తెలుసు దేవుడికి. మన మనసులో లోతుల్లో ఉన్న ఆలోచనలు కూడా ఆయనకి తెలుసు. మనం పైన చూసే వాటినే మెరుగ్గా మనకు పర్వాలేదు, మనకు బాగుంటుంది ఇదని చెప్పని మనం అనుకుంటాం కానీ దేవుడు తర్వాత మన జీవితంలో మనకు రావాల్సిన వాటన్నిటిలో కూడా దేవుడు మనకి తోడుగా ఉండి మనకి జీవితం అంతకాలం మనకి ఏ ఆటంకం ఏ ఇరుకులు ఇబ్బందులు రాకుండా ఉండే జీవితంలోకి మనల్ని నడిపిస్తాడు దేవుడు. ఆయన ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాడు. దేవుడి సన్నిధిలో నిద్రపోవాలి. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట మనము పొందుకొని ఏం చెబుతున్నాడా రహస్యమందు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆత్మ మనతో మాట్లాడిద్ది. ఏమనంటే బిడ్డ నువ్వు ఇది చెయ్యి, ఇది చేయకూడదు, దీంట్లో నడువు, ఏది ఎట్లా వెళ్ళాలని చెప్పననేది ఎవరికి ఏ విధంగా దర్శనం కలగజేయాలో ఆ విధంగా దర్శనం చేస్తాడు. ఆ దర్శనం కలిగించి ఆ స్వరాన్ని వినిపించి మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఏమనంటే బిడ్డ నీకు ఇది కావాలా, ఇది నీకు మంచిది కాదమ్మా, ఇది ఇటు నడువు, ఈ దారిని నడువు, నీకు దారులు మార్గం అంతా సరళం చేస్తాను, మెట్టగా ఉన్న మార్గం అంతా సరళం చేసి నూతన మార్గం తెరవబడతాను, నువ్వు ఈ దారిని పోవద్దమ్మా, అటంతా ముళ్ళ కంచెలు ఉంటాయి, ఎన్నో అపవాదుల శ్రోతలు ఎన్నో ఎదురవుతాయి బిడ్డ అని చెప్పనని నీకు స్వరం వినిపిస్తాడు. దేవుడు ఆత్మ ద్వారా మాట్లాడతాడు. ఆయన సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మోకాళ్ళు వేసి కూర్చున్నప్పుడు ప్రభువా అని చెప్పనని మన మనసు ఆయన మనసులో కలిసే విధంగా మనం ప్రార్థన చేస్తే నిద్రపోయినంత ప్రశాంతంగా నిద్రపోతాం. ఎందుకంటే మన భారం ఆయన మీద మోపుతున్నాం కదా. ఆయన ఏం చెప్తున్నాడంటే మీ చింత యావత్తు నా మీద మోపండి, మహా సంతోషంగా నా పాదాల చెంతకు రాండి అని చెప్తున్నాడు. ఆయన చెంతకు వెళ్ళినప్పుడు మన చింత ఏదైతే ఉంటుందో అది ఆయన మీద మోపి ప్రభా ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నానయ్యా, ఈ భారం అంతా నీ మీద మోపుతున్నాను, ఇంకా నాకు సంబంధం లేదయ్యా, నువ్వు చేస్తావయ్యా అని చెప్పనని మనం ఆయన మీద మోపేసి ప్రభా మరి నాకు ఇది తెలియటం లేదు, మరి ఏ దారిని నేను నడవాలి, ఈ పని ఎలా చేయాలి, ఏ పనిలోకి వెళ్ళాలని చెప్పని మనం అడిగినప్పుడు మనకి జవాబిస్తాడనమాట. జవాబు ఇచ్చినప్పుడు అది మేలుకోవటం అంటే అదే. మరి దేవుడు అంటే మనకు మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడినప్పుడు అది మేలుకొన్నమాట. నిద్రపోయామంటే మన భారాన్ని ఆయన మీద వేసేసి ప్రశాంతంగా మనం ఉన్నాము అని మనకు ఒక జ్ఞానం వచ్చిందంటే మేలుకొని వచ్చామని చెప్పనని అర్థం అన్నమాట. దేవుడు ఎంతగా మనకి తెలియపరుస్తున్నాడు. ఈరోజు లోతైన మర్మాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. నిద్రపోయి అంటే నిద్రపోవటం కాదు, కళ్ళు మూసుకొని నిద్రపోవటం కాదు, దేవుడి సన్నిధిలో ప్రశాంతంగా మనం కళ్ళు మూసుకొని దేవుడితో గడిపేసి ఆయనకి మన భారం అంతా ఆయనకి అప్పచెప్పేసి ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట మనము జ్ఞానంతో మనం హృదయంలోకి నాటుకున్నప్పుడు అది మెలుకొని వచ్చినట్టు అర్థం. దానికి అర్థం అదే. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం కూడా అట్లాగే ప్రభా ఇలాగ మేము ఇట్లాగుంటామయ్యా, మా వల్ల కావటం లేదు, మేము తట్టుకోలేకపోతున్నామయ్యా, ఎంత సమస్య ఉందయ్యా, ఈ చింత ఉందయ్యా, మాకు బయటికి వెళ్ళాలంటే వాహనం లేకుండా అయిపోతుందయ్యా, మరి మేమేం చేయాలి ప్రభా, మాకైతే అర్థం కావట్లేదు తండ్రి, ఏం చేయాలో చెప్పు నా తండ్రి ప్రభా అని చెప్పనని అడిగే ప్రతి క్షణం ఆయన జవాబిస్తాడంట. అలా మనం అడిగితే తండ్రి
నీ చిత్త ప్రకారం మేము ముందుకు వెళ్ళాలయ్యా. మేము మాట్లాడిన అది నీ చిత్త ప్రకారం మేము మాట్లాడాలయ్యా. మన నోటి కూడా మాట్లాడే ప్రతి ఒక్కటి నా తండ్రి నిన్ను సంతోషపెట్టేకరంగా ఉండాలి ప్రభా. ఎవరిని మేము బాధ పెట్టేవారిగా మాట్లాడకూడదు. మేము మాట్లాడే ప్రతి ఒక్కటి మా పెదాలు స్థిరమైన బొరగా వాడబడండి ప్రభా. మా తలంపులు స్థిరమైన తలంపులుగా తీసుకురండి ప్రభా. మా హృదయాలోచనలు స్థిరమైన నీ హృదయాలోచనలుగా మాకు దయచేయండి ప్రభా. నీ అంత మంచి మనసు కలిగి మేము జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. మా కుటుంబాలకి ఎలాంటి శత్రువులు అనేది లేకుండా చేయండి ప్రభా అని చెప్పనని శత్రువులను కూడా మిత్రులుగా మారుస్తాడంట. మనతో ఎంత విరోధంగా ఉన్నప్పటికీ మనల్ని చూస్తే ప్రేమించేవారుగా మారుస్తాడంట దేవుడు. మనం అలా అడగాలి. మనం అలా అడిగితేనే దేవుని సన్నిధిలో మనకు చాలా సంతోషం ఉంటుంది. ప్రతి సహోదరులరా, ప్రతి ఒక్కళ్ళు దేవుడి సన్నిధిలో అలాగ అడిగితేనే దానికి జవాబు వస్తుంది. ఎంత ధన్యత. ఆశీర్వదిస్తున్నానంటే ఇక అసలు అన్నిట్లో మనం ఏ పని చేసినా ఆయన ఆశీర్వదిస్తాడంట. చేసే ప్రతి ఒక్క పనిలో యేసయ్యని అడగాలి ముందు. ప్రభా, ఇది ఈరోజు మేము వెళ్ళాలనుకుంటున్నాం అయ్యా, అది నీ చిత్తం అయితే మా మార్గం అంతా సరళం చేసి నూతన మార్గం తెరవబడండి. ఇది నీ చిత్తం అయితే మేము ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. అది నీ చిత్తం కాకపోతే అది ఆపేసండి ప్రభా అని చెప్పనని మనం అడిగి వెళ్ళే ప్రతి దాంట్లో చాలా సంతోషపడతాడు. ఉదయంకాలం సమనించి ప్రతి క్షణం మనం ఎన్ని పనులు చేశామో అన్నిట్లో దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ ఉంటే మనకి ఇంకా మనకి కావాల్సిన వాటన్నిటిలో కూడా మనము ఏమీ లేవనుకున్నప్పుడు కూడా వాటిల్లో కూడా దేవుడు మనకి తోడై ఉంటాడంట. మరి ప్రతి క్షణం మనకు తోడై ఉన్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి కదా. దేవుడి చిత్తం లేనిది మనకు మంచినీళ్ళు కూడా దొరకవంట. మంచినీళ్ళు తాగాలనుకున్నప్పటికి కూడా అది ఒక విషపు నీరుగా మారుతుందంట. అనేక రకాలుగా జబ్బులుగా తీసుకొస్తుంది. దేవుడి చిత్తం అయితే మనకి ఆ విషపు నీరు కూడా మనకి తియ్యటి నీరుగా మారుతుందంట. దేవుడు చెప్పేది అదే. నా చిత్తం లేనిది ఏది మిమ్మల్ని చీమ కూడా కొట్టదు. నా చిత్తం లేనిది ఏది మిమ్మల్ని తల వెంట్రుకు కూడా ఓడదని చెప్తున్నాడు. దేవుడి చిత్తం అయితేనే ఏదైనా కానీ జరుగుతాయంట. మరి దేవుడికి మనమంటే ఎంత ఇష్టమో, ఎంత జ్ఞానం, అసలుకి మనకి ఏ జ్ఞానం లేకపోయినప్పటికీ మనల్ని ఎంతగా తీసి పక్కన పడేస్తారో, వీళ్ళు దేనికి పనికిరాని చెప్పనని ఎదుటి వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తారో, కానీ దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడంట. బాగా అందరికంటే హెచ్చిస్తాడంట. తలగానే నియమిస్తాడంట కానీ తొగ్గా నియమించడంట. మనం చేసే ప్రతి ఒక్క పనిలో దేవుడు తోడుగా నిలబడి జయవీరుడుగా మనకు ముందర ఉండి ముందుకు నడిపిస్తాడంట. మనం పిలుచుకోవాలి. మనం పిలుచుకుంటే ప్రభా ఈ పనిలో వెళ్తున్నాను అయ్యా, మాకు ముందర నీ ఉండయ్యా అని చెప్పనని ఒక 2 నిమిషాలు మోకాళ్ళు ఉంచి ప్రభా అని చెప్పని ప్రార్థన చేసుకొని వెళ్ళే ప్రతి ఒక్క విషయంలో మనకు అసలు ఏమి తెలియపోయినప్పటికీ, ఏమి రాకపోయినప్పటికీ ఆ పని ఎలా చేయాలో మనకు ఒక్కోసారి టెన్షన్ వస్తుంది. ఎట్లా చేయాలి నాకు అసలు అర్థం కావట్లేదని ఒక్కోసారి వణుకు వచ్చేస్తుంది. అట్లాంటి సమయంలో కూడా దేవా అని పిలిస్తే చాలు, నాకు నెమ్మది ఇవ్వయ్యా, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఇంత భయంగా ఉందయ్యా అని చెప్పనని మనం అడిగితే అప్పటికప్పుడే నెమ్మది సమాధానం దేవుడిస్తాడు. మరి వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ ఆయన ఆశీర్వాదాలు మన పట్ల ఉండేలాగన ఈ రాత్రి వేళ సమయంలో ప్రార్థన చేసుకుందాము. మనం అందరం కళ్ళు మూసుకోండి. ప్రియ సహోదరులారా, మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళు దేవుడిని అడుగుదాము ఈ సమయాన. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, నీ పరలోక అధిపతి, జీవాధిపతి, జీవం కలిగిన మా గొప్ప యేసయ్య, నీ బంగారు పాదములకు నాయన వేలాది వందనములయ్యా, కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి ఉదయంకాల సమయించిన ఆయన ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే గృహాలకి రాలేదో ప్రభా, వాళ్ళకు కూడా నీ కృప తోడుంచినైనా, నీ కాపుదల తోడుంచినైనా, ఏ బిడ్డని ఏ చేయడం ముట్టుకున్నానైనా నా తండ్రి సంతోషంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వాళ్ళ సమయంలో నైనా ఎంతమంది పుట్టినరోజులు జరిపించుకుంటున్నారు నా తండ్రి, వాళ్ళందరికీ నీ దీవెన ఆశీర్వాదాలు అందించండి అయ్యా. నా తండ్రి పెళ్లి రోజులు కూడా ఈ నైట్ వేళ సమయంలో నన్ను జరిపించుకుంటాను. ప్రతి ఒక్క బిడ్డకి నీ తోడుంచి దీవెన ఆశీర్వాదంగా దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయం అంతానైనా ఎవరు ప్రయాణంలో చేస్తున్నారు ప్రభా, ప్రయాణం చేసే ప్రతి ఒక్క బిడ్డకి నీ కృప కాపుదలు తోడుంచినైనా బిడ్డలు సంతోషంగా గృహాలు చేరటానికి సహాయం దయచేయండి అయ్యా. ఎక్కడ ఏ వాహన ప్రమాదాలు జరగకుండా కాపాడండి అయ్యా.
మన నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క బిడ్డ గృహాల చుట్టూ కంచెని వేయండి అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ పడకల చుట్టూ కంచెని వేయండి అయ్యా. మన నా తండ్రి దేవదత్తలు కావాలుగా పెట్టండి అయ్యా. ఏ బిడ్డ ఏ బాధల్లో ఉన్నప్పటికీ నైనా ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. రాత్రి వేళ నిద్రలేని సమయాలు ఎన్నో రాత్రులైనా బిడ్డలు గడుపుతున్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి ప్రశాంతమైన నిద్ర కలగజేసిన ఆయన ఏ విష పురుగులు ఏ బిడ్డలు ముట్టకుండానైనా నా తండ్రి ప్రభా కాచి కాపాడండి అయ్యా. ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన అవసరతలన్నింటిలోనైనా తోడుండి సహాయం దయచేయమని నాయన ప్రార్థిస్తున్నానయ్యా. ఆశీర్వదిస్తున్నానన్నావయ్యా. నా తండ్రి ప్రభా బలంను శక్తిని ఇస్తున్నానన్నావయ్యా, సమాధానాన్ని ఇస్తున్నానన్నావయ్యా. మరి ఏ బిడ్డ ఏ ప్రశ్నల కోసమో నాయన ఏ ప్రశ్న మనసులో నిలబడిపోయిందని ఆ ప్రశ్నలన్నింటికీ శీఘ్రమే జవాబులు దయచేసి ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా వాళ్ళ సమస్యలు ఏదైనప్పటికీ ప్రభా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మన నా తండ్రి ఏ బిడ్డకి ఏ ఆహారం లేక నా తండ్రి రాత్రి వేళ సమయంలోనైనా నా తండ్రి మంచినీళ్ళు తాగిపోనుకుంటుందో ప్రభా ఆ బిడ్డలందరికీ దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడనైనా అపవాది ఏ బిడ్డని ముట్టకుండా తండ్రి ప్రభా ఏ వ్యతిరేకతలు ఏ కుటుంబంలో లేకుండానైనా నా తండ్రి ఉదయం వేళ సమయంలో ఏమన్నా సమాధానాలు ఉన్నారేమోనైనా నా తండ్రి ప్రభా ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రతి ఒక్క కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి, ఆరోగ్యాన్ని ఆయుష్ను దయచేయండి ప్రభా. కుటుంబం అంతా ఏక మనసు కలిగినైనా నెమ్మది సమాధానంతో జీవించాలి ప్రభా. మరి నువ్వు చెప్తున్నావు కదా సమాధానం పలుస్తానని చెప్పని చెప్తున్నావయ్యా. ప్రతి ఒక్క కుటుంబానికి సమాధానం ఇచ్చి నీ ఆశీర్వాద కృపావరాలతో దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీనైనా వాళ్ళకి దయచేయండి ప్రభా, నీ కృపలో భద్రపరచండి అయ్యా. బిడ్డలందరినీ నా తండ్రి ప్రభా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకూడదయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. మన తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఈ రాత్రి సమయం నుంచి నా తండ్రి ప్రభా మరి నా తండ్రి ప్రశాంతమైన నిద్ర కలగజేసి ఏ జామకాడు నా తండ్రి బిడ్డలు లెగుస్తారో నా తండ్రి ఆ జామకాడు నాయన వాళ్ళు అడుగు పెట్టకుందే నాయన నీ పాదములు మోపి నా తండ్రి ప్రభా మెట్టగా ఉన్న మార్గాలంతా సరళం చేసి నూతన మార్గాలుగా తెరవబడండి అయ్యా. ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నీ తోడు ఉంచిన నీ కృప తోడుగా ఉంచిన ప్రభా. నీ కృప లేనిది ఎవరు ఏమి చేయలేరు ప్రభా. నా తండ్రి ఉదయకాల సమయం అయినా ఎంతమంది బిడ్డలు బయటికి వెళ్తున్నారు ప్రభా. బయటికి వెళ్ళి ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి ప్రభా చదువుకునే బిడ్డలకనైనా మంచి జ్ఞానాన్ని జ్ఞాపశక్తిని దయచేయండి అయ్యా. వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టి నా తండ్రి ఈ శక్తిని బలంతో నింపండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. నామను మహిమపరచుకోండి అయ్యా. బిడ్డలైనా నా తండ్రి ప్రభా యవనస్తు బిడ్డలు అందరూ ప్రభా చిన్నారు బిడ్డలు హరించి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రభా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరి వరకు నాయన నీ కృప భద్రపరిచి దాచి కాపాడమని ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి చిన్న బిడ్డలు నా తండ్రి ప్రభా నీ కృపలో భద్రపరచండి అయ్యా. అపవాది ఏ ఒక్క క్షణం కూడా బిడ్డలు ముట్టకుండా కాపాడండి అయ్యా. మన నా తండ్రి ప్రభా చదువుకునే బిడ్డలు చదువుల్లో జాబుల్లో జీవితాల్లో ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా. సంతానం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నా తండ్రి యెహోవా ఇచ్చిన బహుమానమని నీ సన్నిధిలో సాక్షులుగా పలకాలయ్యా. నా తండ్రి ప్రభా అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. సంతానం ఎత్తుకొని నీ సన్నిధికి రావాలయ్యా. వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి పురిట్ల బిడ్డలకు నైనా తల్లిపాలు శ్రేష్టంగా అందడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలకునైనా నా తండ్రి ప్రతి ఒక్క అవసరతల్లో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను ఘనపరచుకోండి అయ్యా. మన నా తండ్రి ప్రభా ఇంకా ఎన్ని బాధలు ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారు నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మన నా తండ్రి ప్రతి క్షణం నా తండ్రి ప్రభా ఎక్కడెక్కడ ఎంతమంది నా తండ్రి ప్రభా బాధ ఇరిగి నలిగిన హృదయాలతోనైనా నా తండ్రి నీ కోసం ఎదురు చూస్తున్నారా ప్రభా. వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. వ్యవసాయం చేసే ప్రతి ఒక్క బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా రాత్రి పొగలు అనుకుండా నా తండ్రి పచ్చికలో నాన్న తిరుగుతూ ఉంటారు ప్రభా. ఏ విష పురుగులు ముట్టకుండా కాపాడండి అయ్యా. వాళ్ళ వ్యవసాయంలోనైనా మంచిగా ఫలం వచ్చేటట్టు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కాపాడండి అయ్యా. మరి వాహనాలు నడుపుకుని ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ఏ చెడు వాళ్ళు ముట్టుకున్నా నా తండ్రి ప్రభా సంతోషంగానైనా వాళ్ళు ఏ పనుల మీద వెళ్తున్నారు ఆ పనుల మీద సంతోషంగా వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకునైనా వాళ్ళకు ముందర నీవుగా ఉండినైనా జీవిరుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. చేతి పనులు చేసుకునే వాళ్ళు చేతి పనుల సహాయం దయచేయండి అయ్యా. మన తండ్రి ప్రభా సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా నాన్న సొంత గృహాలకు కూడా సహాయం దయచేయండి అయ్యా. బిడ్డలు ఏ బిడ్డ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో నా తండ్రి ఆ జాబుల్లో సహాయం దయచేయండి. వివాహాల కోసం ఎదురు చూసేవారికి వివాహంలోనైనా సహాయం దయచేయండి అయ్యా. ప్రభా ఇంటర్వ్యూలకి ఎంతమంది బిడ్డలు వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి అయ్యా. వాళ్ళలో ఉన్న భయమంతా పోగొట్టి నీ ధైర్యాన్ని ప్రసాదించండి అయ్యా. నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా. నీ నామాన్ని హెచ్చింపజేసుకోండి అయ్యా. నీ విలేన జీవితంలో ఎవరు క్షణం కూడా జీవించలేరయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏమి తిన్నా తాగినా నాయన బలంను శక్తిని చెవుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఏ విషవాయువులు ఏ విష పదార్థాలు బిడ్డల కడుపులోకి ఏ బిడ్డ కడుపులోకి పోకూడదయ్యా. నా తండ్రి ప్రభా వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలనైనా బలహీనంగా ఉన్నారనైనా వాళ్ళకి నా తండ్రి ప్రభా
ఎవరు సరిగ్గా పట్టించుకోకనైనా బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన వాళ్ళ అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. నీవు లేని జీవితంలో ఎవరినైనా నువ్వేనైనా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి తోడుండి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభా స్తోత్రం నాన్న. వితంతుల కోసం నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా తండ్రికి కుటుంబానికి యజమాని కర్తవుగా నీవునే నాయన బిడ్డలకు కావాల్సిన అవసరతలో సహాయం దయచేయండి అయ్యా. ఏ కుటుంబంలో ఏ పరిస్థితుల్లో ఉన్నారో నా తండ్రి అన్ని నీకు తెలిసిన ఆయన అవన్నిట్లోనైనా వాళ్ళని సఫలపరిచి నా తండ్రి నీ సన్నిధికి సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి నా తండ్రి ఇంకా ఎంతమంది ఏ అప్పుల బాధల్లో ఉన్నారా ప్రభా, అప్పుల బాధలు తొలగించండి అయ్యా. ఆర్థిక పరిస్థితులు అన్నీ తొలగించిన నా తండ్రి ప్రభా ఇప్పటి వరకు తీసుకున్నారేమో ఇక నుంచి ఎదుటి వాళ్ళకి ఇచ్చే భాగ్యంలో వాళ్ళని నడిపించబోతున్నందుకే స్తోత్రం నాయన. నా తండ్రి ఆస్తులు పోగొట్టుకొని నా తండ్రి ప్రభా అప్పుల పాలైపోయి ఎన్ని ఎట్లా చేయాలో ఏమిటని బాధపడి ప్రతి ఒక్కరికి నాయన సహాయం దయచేసి నీ నామను మహిమపరచుకోమని నీ నామను సాక్షులుగా వాళ్ళు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నాయన స్త్రీలు ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో గృహాల్లో ఉండి నా తండ్రి ప్రభా చిన్న చిన్న వృత్తులుగా చేసుకుంటున్నాయన బాధపడుతున్నాయన ఆరోగ్యం బాగలేదని బాధపడుతున్నారు వాళ్ళందరూ సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మన తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నీ వైపు చూడటానికి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. వాళ్ళకైతే తెలియదు నా తండ్రి ప్రభా మీరు దగ్గరుండి నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా కాపుదల నుంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రభా. నా తండ్రి దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. దేశాన్ని నా తండ్రి కాపలాగా ఉంటున్నాయన రక్షక భటుల వల్లే నాయన ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా ఎంతమంది ఉన్నారు నాయన వాళ్ళందరూ కుటుంబాల చుట్టూ కాంచిన వెండి ఆ బిడ్డలు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చేదానికి వరకు నాయన ఆ బిడ్డలు ఏ చెడు ముట్టకుండా వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాయన భార్య బిడ్డలు వాళ్ళందరూ చుట్టూ కాంచిన వెండి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయండి అయ్యా ప్రభా. ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, ఎంత గొప్ప దేవుడు అయ్యా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ఇతర రాష్ట్రాలకు నా తండ్రి ప్రభా ఎదుటి వాళ్ళ దేశాలకు నా తండ్రి ప్రభా వెళ్తూ నా తండ్రి ఇక్కడ నుంచి ఎంతమంది బిడ్డలు ఆయన ఇతర దేశాలకు వెళ్ళున్నారో వాళ్ళు జాబుల కోసం వెళ్ళున్నారో ప్రభా వాళ్ళందరూ దీవించండి ఆశీర్వదించండి. ఏ బిడ్డకి ఏ చెడు అనుకున్నా కాపాడండి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీవు లేని జీవితంలో ఎవరున్నాయా వివాహాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ వివాహాల్లో సహాయం దయచేయండి అయ్యా. కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు మళ్ళీ నీ పాదాలు చెందుకొచ్చి గోజారుతున్నామయ్యా. వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికే ఘనత మహిమ ప్రభావం చెల్లాలయ్యా. నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళనైనా ఆకాశంలో ప్రయాణిస్తున్న వాహనాలు అన్నింటిలో నా తండ్రి ప్రభా ఏ వాహనానికి ఏ ఆపద కలగకుండా ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా నా తండ్రి గృహాలకు చేరడానికి సహాయం దయచేయండి అయ్యా. సముద్రం మీద ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికుల చుట్టూ నీ కాంచిన వేయండి అయ్యా. ఏ బిడ్డని ఏ చెడు మట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను గనపరచుకోండి. సేవకులు నా తండ్రి ప్రభా ఎంతమంది నాయన ఎక్కడెక్కడ పరిచర్లకు వెళ్తున్నారో ప్రభా బిడ్డలు తిరిగి మళ్ళీ వచ్చేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి. చేస్తున్న పరిచర్లో దీవించండి ఆశీర్వదించండి. ఇంకా నా తండ్రి ఎక్కడెక్కడ వ్యతిరేకతలు ఉన్నాయో ప్రభా అపవాది వ్యతిరేకతలు తీసుకొస్తుందని ఆయన నా తండ్రి ఆ వ్యతిరేకతలన్నీ తొలగించండి ప్రభా. ప్రతి ఒక్క దైవజనుడినైనా సంతోషంగా నాయన వెళ్ళే ప్రతి ఒక్క చోటనైనా నీ నామాన్ని గణపరిచేవారుగా ఆత్మలతో నింపబడాలి, లెక్కింపలేని ఆత్మలతో నింపబడాలి. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన ఆత్మీయత సంఘం అంతా నా తండ్రి ప్రభా ఏక మనసు కలిగి జీవించే జీవితంలోకి నడిపించండి. ప్రతి ఒకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. చేస్తున్న పరిచర్లు ఇంకా దీవించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఏ గ్రామాల్లో అయితే నా తండ్రి ప్రభా నీ సువార్త లేదో ప్రభా నా తండ్రి ఎక్కడైతే నీ సువార్త అందటం లేదనైనా ఆ గ్రామాల్లో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నా తండ్రి ప్రభా సువార్తని విత్తనాన్ని నాటండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధ గ్రంథం ప్రతి ఒక్క నోట గుండా నాయన పలికే విధంగా దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా నిన్ను ఆశ్రయించిన వారికి ఏది కొదువు ఉండదయ్యా, ఏది కొదువు ఉండదని చెప్తున్నావు కదా దేవా. ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ఆశీర్వదించబడాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పరలోకానికి సాక్షులుగా నిలబడాలయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళనైనా సజీవం కలిగే దేవుని మనం ఆశ్రయిస్తే చాలు మనకు సమస్యలన్నీ తీరిపోతాయి. సంతోషంగా మహాసంతోషంగా దీవించబడాలయ్యా ప్రభా. అటు వాళ్ళందరినీ దీవించండి నా తండ్రి ప్రభా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారు అన్ని రకాల జాబులు వాళ్ళందరినీ కూడా దీవించండి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఎన్ని రకాల బిజినెస్లు చేస్తున్నారు వాళ్ళని కూడా నాయన దీవించండి ఆశీర్వదించండి ఆయన. ఎన్ని రకాల ఫ్యాక్టరీలు నడుపుతున్నారు వాళ్ళని కూడా నేను కృపలను నడిపించుకొని భద్రపరచండి అయ్యా. నడిపిస్తున్న ప్రతి ఒక్క వాహనాల ప్రయాణం అంతట్లోనైనా ప్రతి ఒక్క బిడ్డకు నా తండ్రి తోడుని నైనా ప్రతి ఒక్కళ్ళు నీ ఆత్మతో నింపబడినైనా మంచిగా డ్రైవింగ్ చేయడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా గృహాలు చేరటానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీవు ఉంటేనే నాయన బిడ్డలందరూ సంతోషంగా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి నీ కాపుదలు ఉంచండి, కంచెను వేయండి అయ్యా. నువ్వు చెప్తున్నావు కదా జైవరుడిగా నేనున్నాను ముందరని చెప్పున్నావు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ వాళ్ళు ముందర నీవుగా నిలబడి నా తండ్రి
సరళం చేయండి. మెట్టగా ఉన్న మార్గాలను సరళం చేసి నూతన మార్గాలు తెలిసి ప్రతి ఒక్క కుటుంబంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించి నీ నామను మహిమపరుచుకోమని నీ నామను ఘనపరుచుకోమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ అనాథాశ్రయాల్లో ఉన్న ప్రతి ఒక్క వృద్ధులకు నా తండ్రి ప్రభ వికలాంగులకు నాయన సహాయం దయచేయండి అయ్యా. సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలో దీవించండి, ఆశీర్వదించండి. నా రోడ్డు మీదనైనా నా తండ్రి ఆహారం లేక ఒంటి మీద వస్త్రం లేక తిరుగుతున్నారయ్యా. ఉండటానికి స్థలాలు కూడా లేక నా తండ్రి ప్రభ నడి రోడ్ల మీద కొనుక్కుంటున్నారయ్యా. పక్కన వేసుకుని వాళ్ళకు కూడా సహాయం అందించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలు అనాథలు ఉన్నారు నేను వాళ్ళందరికీ నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలనైనా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మేము తగ్గించుకుంటూ నీ హెచ్చించుకుంటున్నామయ్యా. మన తండ్రి ప్రభా మీరు వచ్చి రాకుండా ఎత్తబండి గుంపులో ఉండేంతవరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ఏ బిడ్డలకి ఏ అవసరతలోనైనా నీకైతే తెలుసు నాయన. నా తండ్రి చేతి పనులు కూడా రావటం లేదు, చేస్తున్న జాబ్లో మంచిగా ధనం కూడా రావటం లేదని చెప్పని ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా నా తండ్రి ప్రభా శాలరీలు పెరగడానికి సహాయం దయచేయండి. నా తండ్రి ఏ బిడ్డ అయితే నాయన జాబుల కోసం ముఖ్యంగా నా తండ్రి బాధపడుతున్నారో ప్రభా బిడ్డలందరికీ నా తండ్రి అధికారులకు దయ పుట్టించి నా తండ్రి ఎగ్జామ్లు ఎన్నైతే రాస్తున్నారో ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క బిడ్డకి జవాబు వచ్చేటట్టు సహాయం దయచేయండి. రాస్తున్న ఎగ్జామ్లో కూడా దీవించండి, ఆశీర్వదించండి. నీ తోడు కృపా కాపుదల బిడ్డలకు తోడుగా ఉంచినైనా ప్రతి ఒక్క దాంట్లోనైనా వాళ్ళకి మంచి జ్ఞానాన్ని, నెమ్మది, సమాధానం, జ్ఞానం, వివేచన, జ్ఞాపశక్తి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డను తలగానే నియమిస్తున్నావయ్యా, తోగ్గా నియమించనన్నావయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా తలెత్తుకునే జీవితంలో యెహోవా ఇచ్చిన బహుమానం అని చెప్పని, యెహోవా ఇచ్చిన ఆశ్రయదుర్గం నాకు ఇచ్చాడు దేవుడు అని చెప్పనన్నైనా నీ సన్నిధిలోనైనా ఆ బిడ్డలు ఘనంగా నేను సాక్ష్యాలుగానైనా పలకాల ప్రభాటి కృపను దయచేయమన్నైనా. ఈ ప్రార్థన అంతట్లోనైనా బిడ్డను దీవించి ఆశీర్వదించిన ప్రతి ఒక్క బిడ్డలనైనా దీవించిన నా తండ్రి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. తండ్రి స్తోత్రం, నా తండ్రి ప్రభ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. రాత్రి వేళ సంబంధించిన ఆయన మీరు వచ్చి రాకలు ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క బిడ్డనైనా కాచి కాపాడమని నజరాడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకునిన్నాం మా తండ్రి. ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనములు.